రెండు విరుల దండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పడతి ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబుగొనిన పెదవి విరిచే కోవిదుండు. రెండు పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల యందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాశి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని, ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వననుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండన ఆవిడ తీసింది. ఆయన అన్నాడు పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు. ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా? అనవిని ఇప్పుడు ఇట్టులే నీవనెదవు వేరోర్తి పెండ్లియాడిన సవతిన్గని పోరుసేతువెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్. నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసి నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు గుష్మ. గుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అదొక నుయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గితే దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్లు పూజ చేస్తే ఇంటూ 36, మామూలుగా అయితే 1,09,080 శివలింగాల్ని పూజ చేయాలి. అంటే దగ్గరగా 1,00,000 పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండు లాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడి యందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు, చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సును ఈశ్వరుడు యందు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియ్యాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు?
ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. వియ్యపు వారలు వారల వియ్యంబులు ఘుష్మనెంత వేడుక చూడన్ కొయ్యతనంబున నొర్వక గయ్యాలు సుదేహం ఎండుగా తపించన్. మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఆ వియ్యాల వారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు, చూశావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా. ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. శయనించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి ఘుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే. ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది, ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసి. తెల్లవారింది. పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యాని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళు, గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడిది చూసి గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ ఘుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ ఘుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీణ్ణి నమ్మి ఈ పూజే చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది. నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలామంది దీన్ని మార్చి రాశారు. మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది. ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుని
యవనిదయన్ కొడుకేర్పడ అవికల కృపుడతడె సాకు అర్భకు భక్తోత్సవకరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్. ఉరే, నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు. వాడే తీసుకెళ్లగలడు, వాడే బ్రతికించగలడు. వాడు నిన్ను రక్షించాడు. ఎక్కుడు మోదము లేక అక్కపైన్ కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడ కడుమెచ్చగా ముక్కంటి సామి ఈ తెంచెవడి. కొడుకు మీద చెయ్యేసుకుని అక్క తప్పు నాన్న పెద్దమ్మనలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేట్టు ఆయన. ఇది విచిత్రం. పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. ఆ వాసుకి ఆ పదతాడమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది. పరుగున వచ్చి గుష్మా ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు. ఎందుకంది ఆవిడ. ఆయన తెల్లబోయాడు. ఈశ్వరుడు తెల్లబోయి, ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణమో లోకానికి తెలిసిందండి ఆవిడ. మా అక్క చంపిందంట ఏంటి, చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో పారేసిన వాడిని ఎవరయ్యా బతికించారు? నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవడు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వరా, నీ పాదముల యందు భక్తి నాకు కృపచేయి. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ యందు నాకు పూనిక కలిగింది. ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి అంతేనా అన్నాడు. అంతే, దింపే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు 101 లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు. గుష్మేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు. ఒక భక్తురాలు, ఎటువంటి భక్తురాలు నువ్వు, ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం గుష్మ వలన గుర్తు రావాలి. మామూలుగా నా ఔదార్యం కాదు, నా ఔదార్యం ప్రకటితం అవ్వడానికి నువ్వు కారణం. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, గుష్మేశ్వరుడు అని. గుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట. ఇంత మాట అన్నావు కదా గుష్మ, 101 తరాలు మీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు, నీకు వరం ఇచ్చేశానన్నాడు. ఏమి ఔదార్యం అండి. మీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేశాను, ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. ఇవన్నీ అడిగిందా? భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోటు లేదండి. అందుకే మన వాళ్ళు, మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు. మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా, ఓ బస్సులో వెళ్ళిపోతున్నా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో, షోడశోపచారాలతో పక్కన నీళ్లు ఉద్ధరిణి కూడా లేకుండా, శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా, విభూతి పెట్టుకోకుండా, మొహం కడుక్కోకుండా, బెర్తమించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు. మీరు జాగ్రత్తగా అవధరించండి. శ్రీ పార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవల భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలేందు జూట మోహనాకార సన్ముని చిత్తచోర సాగరతూ నీర జగదేక శూర నాగచర్మాంబరా నయనచో మధుర పర్వత కోదండ పరిభృతా జాండ సర్వలోక శరణ్య సజ్జనగణ్య
దీనజనాధీన దినకరనయన సూనాస్త్రభంగ వసుమతీ శతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహరా జయ మేరుధీరా ఇటు నింతలంచుచూ ఎల్ల కాలంబు పటుతర ధ్యానంబు పరగగా చేసి. ఇది ధ్యానం. మీరు రైల్వే బెర్త్ మీద పడుకుని ఈశ్వరుణ్ణి ఆవాహన చేయొచ్చు. ఎలా? ముక్కంటి దయలేక ముక్తి లేదెందు నిక్కమంతని పల్కు నిగమముల్గాంచి పూజనీకై చేయ పూనితినయ్యా రాజశేఖర వేగరాబూనవయ్యా ఇదియా వాహనం ఈశ్వర నీకు. వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. అలాగే బెత్త మీద పడుకుని మీరు పట్టుపంచ కట్టుకుని చక్కగా పూజ చేస్తున్నట్టు భావన చేసి సదమల గుణమణి స్థాపితంబగుచు కదలక ఉండునా హృదయ పీఠమున ముదమంద గౌరితో కలసి కూర్చుండు. ఇప్పుడు కూర్చున్నాడు. పాద్యం ఇవ్వాలి పాదాలు కడుక్కోవడానికి. నీ రూపు మదిలోన నిల్పుటం గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాద కమలముల్ కడుగా ఎన్నిక కల పాద్యమిచ్చితివేగా. మిమ్మల్ని చూసినప్పుడు నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో నీ కాళ్ళు కడుగుతున్నాను. అర్ఘ్యం ఇవ్వాలుగా చేతికి. అన్నలు తమ్ములు ఆలు పిల్లలును వన్నె సొమ్ములు మంచి వాహనంబులును చందక నీ ఎందె చిల్కుచునుండు అందంపు ప్రేమరసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామా. అన్నలున్నా, తమ్ములున్నా, బిడ్డలున్నా, భార్య ఉన్నా, తల్లిదండ్రులున్నా, అత్తమామలున్నా ఇవన్నీ ఈశ్వరుడిచ్చాడన్న భావన చేత నా యందు కలిగిన ఆనందం నీ చేతికి నేనిచ్చిన అర్ఘ్యం. ఆచమనం ఇవ్వాలిగా. ఆచమనీయం తాగడానికి. మరిగిలో చూపును మరచి బాహ్యంబో వదలి వాసన నెల్ల పరమ సమాధి పదము చింతి మనంబు పడియున్న వేళ పొంగి ఆనంద బోధరసంబు అంగజ వైరిమీ కచమనంబు. అంతర్ముఖుడవడం వల్ల కలిగినటువంటి ఆనంద భాష్పాలు మీకు ఇచ్చినటువంటి ఆచమనీయం. నీకు స్నానం చేయించాలిగా. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేనిలేదెప్పుడు కావున శివుడు ఈ కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న వటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతల హరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. గురువుల దగ్గర విన్నాను పరమశివుడు అంతటి వాడు అమలేశ్వరుడని. ఆ విన్న జ్ఞానమే మీకు నేను చేయించిన స్నానం. ఇంక నేను వస్త్రం ఇవ్వాలిగా. గిరిచాపమాయయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులిబట్టి దృంచి వాటి చర్మము వలిచి నీ వల్లవాటుకొక్కటి అంగవస్త్రార్థమొకటి ఇచ్చితి గునుమయ్య హేరంబజనక. మాయా అనబడేటటువంటి దాన్ని ఖండించాను. పురహర భేదం అనేటటువంటి పులిని చంపాను. వాటి చర్మం ఒలిచి నీకు ఇచ్చాను. ఓ ఏనుగుతోలు ఒక పులితోలు పైన కింద కట్టుకో. ఇంకా నీకు భస్మం ఇవ్వాలిగా. హెచ్చడి కోరి కలిబురంటగాల్చి మోహపాశంబులా మొదలంటగాల్చి దేహవాసనలెల్ల తెగవిరేసి కాల్చి ఆశల గుంపులా అడుగంట కాల్చి దోసాల మూకలా త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. అటువంటి భస్మం ఇచ్చాను. యజ్ఞోపవీతమో ఇసుమంతయైనను విసువకలోని వాత సంచారముల్ వరుసగా తెలిసి చేతులు తొడలపై చెలువొంద నిలిపి కుంభకంబనులోని కుండలిని బట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జందెమర్పించితి సర్వలోకేశ. కుండలిని పైకెత్తడమే నీకు నేనిచ్చిన యజ్ఞోపవీతం. నీకు గంధం రాయాలిగా. సంధియంబులు మాని సమదృష్టి చూడ జగము నీవే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్స నమ్ముటం కల్గు చిత్త విశ్రాంతియన్ శీతల గంధము ఇత్తరినొసగితీహ పరసు కదా. నా చిత్తమునందు నీవు కూర్చోవడం వల్ల ఏర్పడినటువంటి శాంతి నీకు నేను ఇస్తున్నటువంటి చందనం. అక్షతలో నా సాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసితంబగులోని బయలులో తెల్ల బియ్యము వలెదో చూపెను వెల్గు కళల అయ్య నీకక్షతలర్పించినాడా. నీకు ఆభరణాలు ఇవ్వాలిగా. కిరీటాలు అవిని ఏమిటో తెలుసా నీకు నేను ఇచ్చే ఆభరణాలు? మౌనమే నీకొక్క మణి కిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు
కపటంబులేమియే కంకణాల్ నీకు కుపితత్వరహితమే కొలికి మొల్తాడు నిందలు మానుటే అందెలు నీకు ఇందుశేఖర సొమ్ములిచ్చి తినిట్లు. పువ్వులు పూజ చెయ్యాలిగా. లింగంబుపై చూపులీనమైనప్పుడు రంగురంగులచే చలంగడిలోని వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను కలిపి వానిని వెలగల పూలతోడా ఇటుల పూజించుటకిచ్చయించి తిని పటుదయతోగును భ్రమరీలోలా. ఎక్కడ తెచ్చాననుకుంటున్నావా పువ్వులు? ఈ లోపల నుంచి తీస్తున్నాను. బంగారు పళ్ళాల నిండా పెట్టేశాను. ఒక్కొక్క పువ్వు నీ పేరు చెప్పి ఒక్కొక్క పువ్వు వేస్తున్నా, విని ఎలా వేస్తున్నాను. గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు పొన్నల పూజింతు బుధజనాలావు మల్లెల పూజింతు మల్లికార్జునుని మొల్లల పూజింతు ముని బృందనుతుని అరవిందముల చేత అంబికాధవుని సురపొన్న పూలచే సూర్యలోచనుని నందివర్ధనముల నందివాహనుని ఇందీవరంబుల ఇభచర్మపటుని పాలాక్షునర్చింతు పారిజాతముల శూలాంశునర్చింతు సూర్యపుష్పముల గోవాహునర్చింతు గోరంట పూల శ్రీ విశ్వనాథుని చిరబిల్వములను దుర్గేశునర్చింతు తుమ్మి పువ్వులను భర్గుని పూజింతు పాటలంబులను గిరిజేశునర్చింతు గిరిమల్లె పూల కరకంటునర్చింతు కురువకంబులను గోకర్ణవాసుని కొండగోగులను శ్రీకంఠునర్చింతు చెంగల్వ పూల శంకర పూజింతు జాజి పువ్వులను శాంకరీలోలుని శతపత్రములను మలహరు పూజింతు మాలతి పూల కలికల్మషాపహున్ కనకాంబరముల భీమరూపుని లేత బిల్వపత్రముల కామసంహారుని కాశీరత్నముల శశిధరనర్చింతు చంపకంబులను పశుపతి పూజింతు వకుళ పుష్పముల శర్వుని పూజింతు సంపంగి పూల సర్వేషు పూజింతు సర్వ పుష్పముల ఇన్ని పువ్వుల పూజలింపొంద చేస్తి. ఇన్ని పువ్వులతో పూజ చేసేశాను. మీకు ధూపం ఇవ్వాలిగా. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియన్ హస్తాన విసరి ధూపమర్పించితి ధుర్జటి మకుట దీపం ఆపత్పరంపరా కాలయంబగుచు ధనరు 36 తత్వముల్ ఒత్తిగను చేసి గురుబోధయను దీపశిఖను ముట్టించి ఆరతి పట్టితి నీకు నైవేద్యం పెట్టాలిగా. మట్టు మీరిన జ్ఞాన మార్గంబులరసి 3 దేహములందు 3 అవస్థలను 3 విధముల భోగములు పొందువాడు నీ కన్నలేడను నిశ్చయ భావము ఏ కాలమందున నెడజేయకునికి అమృతాన్నరసముగా అర్పించినాడా. తాంబూలం ఇవ్వాలిగా. సమబుద్ధి వృత్తిని సాగనీనట్టి 3 గుణములు ముడిచి తాంబూల మోడకనిచ్చితి యోగీంద్ర వినుత. 3 గుణాలు ముడిచి తాంబూలం ఇచ్చాను. కర్పూరహారతి ఇవ్వాలిగా నీకు. నీవెనే నను బుద్ధి నిలుకడ చేత భావంబు శుద్ధమై పండు వెన్నెలలా పోలగదాని కర్పూర దీపముగా లీల నీకిచ్చితి కాలాగ్నిరుద్ర. మంత్రపుష్పం చెప్పాలిగా. గురుడు చెప్పిన బుద్ధి మరిచిపోబోక మరగియుండుట నీకు మంత్రపుష్పంబు. గురువు గారు చెప్పింది మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడమే మంత్రపుష్పం. ఇప్పుడు నీకు ఛత్రచామరాదులు చూపించాలిగా. గొడుగు అవిని అవి ఏమిటో తెలుసా? అసలు నిజానికి చెయ్యవలసినవే. చపలత మానుటే ఛత్రంపు బుద్ధి విపరీతమగుడుగుటే వింజామరములు ధర్మ సంచారమే తాళవృంతంబు నిర్మల చిత్తమే నిలువుటద్దంబు కళ్ళమాటలు లేమి ఘంటారవంబు చల్లని మాటలే శంఖారవంబు సత్యంబు పలుకుటే సంగీతరవము నిత్యనీ స్మరణయే అఖిల వాజ్యములు న్యాయ విహారమే నాట్యముల్ నీకు కాయమే ఆందోళికము సత్క్రియాళి. నా శరీరం నీకు ఉయ్యాల. చేయుటయే ప్రదక్షిణ వందనములు తాయని భక్తియే పరమ సమాధి. ఈశ్వర, ఇలా నేను మానస పూజ చేసినందుకు మిమ్మల్ని నేనేమడుగుతున్నానో తెలుసా? హరమిమ్మునిటులనే అర్చించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా. నీ పూజ చేయగా నెరరు మునులు నీ పూజ నేయగా నెరరు సురలు కావున నా పోటి ఖలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ జ్ఞాన విద్యాభ్యాస గతినే నిరుంగ
ధ్యానయోగంబులా దారినిరుంగా సంపూర్ణ బోధల జాడల నిరుగా ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ సాధుత్వహీనుండ చపలేంద్రియుండ తిండిపోతునే కాని తెలివేమి లేదు దండిపాపినే కాని దయయేమి లేదు భక్తిహీనులకెల్ల మొదలైన వాడా ముక్తిహీనులకెల్ల బాగైన వాడా హరశివ శంభో మహాదేవయనచు హరసాంబ శంభో మహాదేవయనచు ఈ రెండు మాటలనెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొరగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్మో ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మో నాయన్న నా తండ్రి నన్నేలువాడా నాయన్న నా దొరా నను కన్నవాడా దీనపోషక సర్వదేవ దేవేశ దానవకుల నాశ దాక్షాయణీశ కామబాధల నన్ను కాలగా నియకు కామారి నన్ను బాసి కదలగా బోకు విషయముల్ నన్ను పట్టి వేధించనియకు విషమాక్ష నన్విడిచి నీవు పోబోకు దుర్గుణంబులు నన్ను దూరగానియకు దుర్గేశ నన్ను రోషి తొలగగా బోకు వాదఖేదంబులు వదలుట రోషి ఖేదమోదంబులు గెలుచుట తెలిసి కాసు వీసాలపై కాంక్షలు లేక భాసురాంగుల మోహపాశాల పడకుండా హృదయంబు నీ రూపు ఎడబాయకుండా వదనంబు నీ పేరు వదలకనుండా చేయుమితరంబులౌ సిద్ధులనొల్లా పాయని పాపమౌ భాగ్యమేనొల్ల తను పెంచు దొంగలౌ తనయులనొల్ల కొని తెచ్చు పీడల కొంపలనొల్ల కల్లరి బొమ్మయౌ కాయంబునొల్ల పొల్లుగించలు బోలు భోగంబులొల్ల అద్దె కొంపల బోలు ఆలోకమొల్ల శుద్ధులింకేలయే శుద్ధులనొల్ల నీవెనా భాగ్యంబు నీవెనా గతివి నీవెనా బంధుడవు నీవెనా సుఖము ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి మృక్యద నీ పాదములకు సర్వేశ విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్న నా మొర విను అన్నపూర్ణేశ వ్యసనీదు భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను బంటుగా చేయు శాంభవ దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల సేవకుల కూర్పు నన్ను శైవయోగంబుల సవరించినట్టి రేవనాదుల శిష్య సేవలో నిల్పు పలుమార్లు నీ పేరు పలికెడి వారి కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా నీ చింత చేసెడి నిపుడులనెప్పుడు చూసి దండము పెట్ట జొంపుము నన్ను పాటించి నీ పాట పాడెడి వారి తోటి కూడగ చేయు తుహినాద్రివాస చలగుచు నీ పూజ చేసెడి వారి కలిసియుండగ చేయు గజ చర్మచేల విసుగులేదనుచు నీ కథల్ వినియడి వారి కొసరుచుకొని ఆడ కూర్పవే నన్ను మా దిక్కు శివుడని వాదించు వారి పాదాల మీదనం పడి ఉండజేయు ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునే తాచుపామును మెడ తగిలించవచ్చు ఏచుచుండెడి కోర్కెలీడేరరాదు పులినోట చెయ్యి పెట్టి పొడు వంగవచ్చు పలు తెచ్చుకో పంబు పడతొయ్యరాదు దాహమన తగవచ్చు తగ చెముడు పాల దేహమేనను బుద్ధి తెగవేయరాదు ఇంగళంబులనైన మృంగగావచ్చు బంగారుపై ఆశ బాయంగరాదు ఎత్తిమొయ్యగవచ్చు ఏనుంగునైనా చిత్తంబు పరిశుద్ధి చేయంగరాదు కొంకిముండ్లను పరుచుకొని పండవచ్చు రంకు బుద్ధులు మారాదెట్లనైనా ఇనుప స్తంభము కాల్చి కౌగిలించగవచ్చు లేదా ఎదమోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు తప్పుడు కూతల తగదర్లవచ్చు తప్పక శివ నిన్ను తలుపంగరాదు పాపకర్ముల చూచి భ్రమ చెందవచ్చు చూపి నీపై నిలిపి సుఖింపరాదు ఏమైనా చేయుటకెట్లైనవచ్చు నీ మీద మనసు మాత్రము నిలువంగలేదు ఎన్నటికీ దుఃఖమీడేరు నాకు ఎన్నటికీ భయం పెడతేరు నాకు ఎందరైరో తల్లులెందరో తండ్రు ఎందరో తన వారలెందరో సుతులు
మునిపెన్ని జన్మములు చెందినానో కనజావనయ్యవో బర్వినై పొంగి. ఎదుక్కు నమ్ముదు ఏదారిపోదు ఏ దేశమున నుండి ఇటకు వచ్చి తినో ఇట నుండి పోదు ఏ దేశమునకు. కటకటా ఇది తెల్పు ఘనుడెందు దొరకు ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ఎందుకీ భాగ్యంబులెందుకీ ఇండ్లు ముందు చావుండంగమురియంగనగునే. చిందులాడడి భక్తి బుద్ధి చిక్కులెట్లొత్తు నిన్ను చెందనో లేదోనే చేయు పూజ నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము నీకు తెలిసెనో లేదోనే చేయు భక్తి నీకు తెలిసెనో లేదోనే తల్చు తలపు. బ్రతుకు శాశ్వతమని భ్రమసితి కాని మృతి వెంటనే ఉంట కానను తండ్రి. ఇల్లునాది అటంచు నెగసితి కాని వల్లకాతికి చేరుట తెలియంగలేను. ధనము సౌఖ్యం బుచ్చునను కొంటి కాని పెనుచింతనను చంపునను కొనంగలేదు. తన శరీరమే కాదు తన కంటగాన నీవి చేసితిలోదో ఈ విశ్వమెల్లా నీవి చేసితిలోదో ఈ విచిత్రంబు ఇలా నీ శరీరమని చెప్పగా విందు. సమస్త బ్రహ్మాండము నీవుగాకుంటే నిజముగాకపోతే నే తిరిగినన్ని దేశాలలో శివదేవాలయములు ఆశతో కట్టంగ నరసితినింకా. పంచాక్షరీ జపపరులను కంటి కాంచితి నిన్ను భజించడి వారి. ఇక సంశయింతునా ఎన్నటికైనా ఇక నిన్ను విడుతునా ఏదెట్లనైనా. వ్యవహారమిందైన వ్యర్థమైపోని శివనీదు భక్తిని చేయకమానా. చప్పట్లు కొట్టని సాటివారెల్లా. చప్పట్లు కొట్టని అంటే గేలి చేయని అని. నన్ను చూసి నీకు శివభక్తి అప్పిచ్చాడా అని గేలి చేసినా నాకు బెంగలేదు. చప్పట్లు కొట్టని సాటివారెల్లా తప్పక శివా నిన్ను తలపగమాన. పైవారు నన్ను చూచి పకపక నవ్విన శైవయోగంబుల సాధనమాన. తివిరి మావారెంత తిట్టిన కాని శివనీదు పూజలు చేయగమాన. దారిద్రమే రాని ధనమైన రాని కోరిక నీ మీద కూర్పకమాన. ఏదెట్లనేమైన ఎట్లెవరన్నా సాదరంబున నీదు పాదముల్ విడువా. కానీ ఈశ్వరా అంటున్నాను కానీ నా భక్తి ఏ పాటి. కన్నులు నీకివ్వ కన్నప్పకాను నిన్ను రోకటకట్ట నిమ్మవ్వ కాను. చీరిపుత్రుని చంప సిరియాడు కాను బంటుగా నిను చేయ బాణుండ కాను. పిండిని తిను పింప పిట్టవ్వగాను తాండవెంబాడింప చెండికన్ కాను. ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ తప్పులెంచకుమయ్య తండ్రివి కానా. శరణు సర్వేశ్వర శరణు గిరీశ శరణు జగద్రూప శరణైకలింగా.